ఇకపై బీర్ కోసం వైన్ షాప్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాలు ఎక్కడైనా సరే బీరు దొరకబోతుంది. అవును మిత్రులారా, మీరు వింటున్నది నిజమే. తెలంగాణలో మైక్రో బ్రోరీలు విచ్చలవిడిగా పెరగబోతున్నాయి. ఇదేంటి కొత్త ట్రెండ్ అనుకుంటున్నారా? ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎక్సైజ్ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం బార్లు, క్లబ్బులు, టూరిస్టు స్పాట్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా మైక్రో బ్రోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు, 1 లక్ష రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లిస్తే ఈ నెల 25వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. లైసెన్స్ ఫీజు మాత్రం ఏడాదికి 5 లక్షలుగా నిర్ణయించారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, జవహర్ నగర్, మీర్పేట, బండ్లగూడ, నిజాంపేట్, తిర్జాదిగూడ, అలాగే కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా మైక్రో బ్రోరీలకు అనుమతి ఇస్తున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో కూల్ డ్రింక్స్ లాగా బీర్ కూడా అన్ని చోట్ల అందుబాటులో ఉండనున్నది. ఊహించుకోండి, ఇకపై వైన్ షాపులు మాత్రమే కాదు, మీరు ఫ్యామిలీతో ఓ టూరిస్ట్ ప్లేస్ కు వెళ్తే పక్కనే ఉన్న ఫుడ్ కోర్టులో బీర్ కూడా సులభంగా దొరికే పరిస్థితి. ఒకవైపు ఇది బిజినెస్ కు లాభం, మరోవైపు సామాజికంగా కొత్త సమస్యలకు దారితీయవచ్చని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది బిజినెస్ కు మంచి ఆదాయం, కానీ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 1 లక్ష కోట్ల ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అంటే ఇది కేవలం మద్యం పాలసీ కాదు, రెవెన్యూ పాలసీ కూడా. కానీ ప్రశ్న ఏమిటంటే, మైక్రో బ్రూవరీల సంఖ్య తెలంగాణలో వేగంగా పెరగబోతుంది. ఆర్థిక లాభం కోసం సమాజం మద్యం అలవాట్లలో మరింతగా మునుగుతోందా, లేక ఇది టూరిజం బిజినెస్లకు బూస్ట్ ఇస్తుందా అన్నది సమయం చెప్పాలి. మిత్రులారా, తెలంగాణలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బీరు దొరకడం మంచిదా, చెడా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.